పార్వతీదేవి ప్రేమ కథ మీకు తెలుసా? పార్వతీమాతకి చిన్న వయస్సులోనే శివుడిని పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉండేది. కానీ ఆ మహాశివుడిని ఎలా వివాహమాడాలో తెలియలేదు. అదే సమయంలో తన ఇంటికి వచ్చిన పర్వతరాజుతో శివుడికి సేవలు చేయాలనుకుంటున్న విషయాన్ని తెలియజేస్తుంది. అప్పుడు పర్వతరాజు పార్వతిని శివుడి వద్దకు తీసుకువెళ్తాడు. కానీ శివుడు తపస్సులో ఉండడంతో ప్రతిరోజు శివుడికి పూజలు చేస్తూ తరించేది. శివుడి తపస్సును భంగం కలిగించడం వలన మన్మధుడిని శివుడు అంతం చేస్తాడు. అది చూసి భయపడిన పార్వతీదేవి భక్తితో శివుడికి దగ్గర అవ్వాలని తపస్సు చేయడం మొదలు పెడుతుంది. కానీ ఒకరోజు అక్కడికి ఒక ముని వచ్చి, ఇంత అందమైన నీవు ఎందుకని ఈ వయస్సులో తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు. పార్వతి శివుడిని వివాహం చేసుకోవాలన్న విషయాన్ని మునికి తెలియజేస్తుంది. అది విన్న ముని, శివుడు మంచివాడు కాదని, శివుడి గురించి నీ సమయాన్ని వృధా చేసుకోకని శివుడిని నానా మాటలు అంటాడు. ఆ మాటలన్నీ విన్న పార్వతీమాత కోపానికి వస్తుంది. అప్పుడు ఆ మునీశ్వరుడు తన నిజస్వరూపానికి రాగానే పార్వతి కోపం తగ్గిపోతుంది. అతను ఎవరో కాదు, పరమశివుడు. అప్పుడు శివుడు వివాహానికి ఒప్పుకుంటాడు. పార్వతీమాత పట్టరాని ఆనందానికి లోనవుతుంది. ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.